మాకు నెక్లెస్లు తెచ్చావని ఎంతో మురిసిపోయాం. మేమంటే ఎంత ప్రేమో అని ఎంతో సంబరపడిపోయాం. కానీ నువ్వు చేసిందేంట్రా? అక్కలు కొన్నాళ్లే, పెళ్ళ 100 ఏళ్లంట. ఇదిగో నువ్వు తెచ్చిన నెక్లెస్ నీ దగ్గరే ఉంచుకో. ఇవన్నీ కరిగించేసి నీ ముద్దుల పెళ్ళానికి ఇంకో నగ చేయించుకోరా. అయ్యో అక్క, నేను చెప్పేది వినండి అక్క. ఇంకా ఏం చెప్తావురా? అక్క అదంతా అబద్ధాలు చెప్తుంది అక్క. డైలాగులు అబద్ధం కావచ్చు, కానీ సూర్య మెళ్ళలో ఉన్న హారం అబద్ధమా? చిన్నప్పటి నుంచి ఈ చేతులతో ఎత్తుకుని పెంచాం కదరా. నువ్వు సూర్యకి నెక్లెస్ తెచ్చినందుకు మాకేం కోపం లేదు, కానీ ఇలా మమ్మల్ని చిన్న చూపు చూడటమే తట్టుకోలేకపోతున్నాం. అయ్యో, అది వేసుకున్న నెక్లెస్ గురించి నిజంగా నాకు తెలియదు అక్క. మరి నువ్వే కొన్నావు, నువ్వే తన మెళ్ళలో వేసావని చెప్తోంది కదా. అబద్ధాలు చెప్తుంది అక్క. మిమ్మల్ని ఏడిపించడానికి, నన్ను మీ దగ్గర ఇరికించడానికి అలా చెప్తుంది. ఒరేయ్, ఎప్పుడైనా ఏడిపిస్తే అక్కే సూర్యని ఏడిపించింది గాని సూర్య మమ్మల్ని ఎప్పుడు ఏడిపించలేదురా. ఇప్పుడు ఆ టాపిక్ అవసరమా? వద్రా చైతు, ఇక నువ్వేం చెప్పినా మేం వినం. అవును, మా మనసులు విరిగిపోయాయి. అక్క వెళ్ళి ఇవి కూడా నీ పెళ్ళానికే ఇచ్చేసుకో పో. అక్క అది కాదక్క. వెళ్ళరా, అక్క వెళ్ళు. సారీ అమూల్ బేబీ. ఏంటే సారీ? రాక్షసి, మా అక్కలకి నాకు మధ్య గొడవలు పెడతావా? ఎత్తుకున్న చేతులతోనే బయటికి గెంటేసేలా చేస్తావా? ఈ నెక్లెస్ నేను నీకు తెచ్చిచ్చానే? లేదు. మరెందుకలా అబద్ధం చెప్పావు? నేనబద్ధం చెప్పాను సరే, నాకేమీ తేలేదని వాళ్ల మీద ఒట్టేయమని మీ అక్కలు అడిగితే మీరు ఒట్టేయచ్చు కదా. అప్పుడు వాళ్ళు మిమ్మల్ని నమ్మేవాళ్లు కదా. తేలేదని ఒట్టెలా వేయగలను? నాకేం తేలేదు కదా. తెచ్చాను కదా. తెచ్చావా? మరి నేను అడిగితే సూర్యకేం తేలదని ఖాళీ సంచి చూపించావు కదరా. మిమ్మల్ని ఏడిపిద్దామని చెప్పాను. ఇదిగో చూడు. అక్కలకి నీకు ఒకే సెట్ తీసుకొచ్చాను. మరి ఆ మొక్క ముందే చెప్పచ్చు కదా అల్లుడు. దీనికి సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నాను. మీరు ఇలా కంపు చేస్తారని నాకేం తెలుసు. ఛే, నా పరువు తీసేసింది. నా మీద నీకు ప్రేమ లేదు, నమ్మకం లేదు. అమూల్ బేబీ, అంటే అమ్మా అది అప్పుడప్పుడు రాంగ్ గెస్సింగ్లు జరుగుతుంటాయి. అవునమ్మా, అవన్నీ పట్టించుకోకూడదు, లైట్ గా తీసుకోవాలి. అయితే ఆయన నన్ను తిట్టారని, లెక్క చేయకుండా మాట్లాడారని చెప్పిన మాటలు అన్ని కలుపుతాలేనండి. సూర్యాకి ఏం తెచ్చావురా అని అడిగితే నేనెందుకు తేవాలి, తీసుకురాలేదు, తీసుకురాను అని ఈ 2 ముక్కలే ఆయన అన్నారు మేడం. మరి మిగతా డైలాగులన్నీ ఇదిగో వీళ్లే రాసేసుకున్నారు. ఏంటి మావయ్య ఇది? చెప్పాను కదమ్మా, అప్పుడప్పుడు రాంగ్. మిమ్మల్ని ఏంటక్కయ్య, పెద్దన్న వేణు కూడా నువ్వు కూడా కరెక్ట్ గెస్ట్ అయిపోతే ఎలా? అదేంటి తమ్ముడు, నువ్వు అన్నావనే నేను కోరస్ ఇచ్చాను. నేను మాట్లాడేది మిల్లీమీటరు, నువ్వు సాగదీసేది కిలోమీటరు. మొత్తానికి ఇద్దరూ చేరి ఆ జంట మధ్య మంట పెట్టారు. ఇప్పుడు సూర్య మేడం చైతు బాబుని ఎలా కన్విన్స్ చేస్తుందో, ఎన్ని అవస్థలు పడుతుందో. ఛే,
అమూల్ బేబీ సారీ. నీ సారీలు ఎవరికి అవసరం లేదు. సరే భోజనం చేయండి. అక్కర్లేదు. అది కాదముల్ బేబీ. ఏయ్, ఛీ! బయట మా అక్కల ముందు నన్ను ఎదవం చేసి ఇప్పుడు బెడ్రూమ్ లో కూల్ చేద్దామని వచ్చావా? అసలు ఆ నెక్లెస్ ఎక్కడి నుంచి వచ్చింది? మావి గారే ఇచ్చారు. మా నాన్ననా? దుర్మార్గుడు, సాడిస్టోడు. ఆయన నా మీద పగబట్టి ఈ పని చేస్తే నీ బుద్ధి ఏమైందే? అరే, మా ఆయన అలాంటి వాడు కాదు. అక్కలకి తెచ్చినప్పుడు నాకు కూడా ఏదో ఒకటి తెచ్చుంటాడు. సర్ప్రైజ్ చేయడానికి ఏమీ తీసుకురాలేదని చెప్పుంటాడు అని అనుండొచ్చు కదా. నేను అలాగే అనుకున్నాను అమూల్ బేబీ. మరేం రోగం? ఆ? ఒక పక్క మావయ్య గారు, మరో పక్క పెద్దమ్మ కూడా మీరు నన్ను డిగ్రేడ్ చేసి మాట్లాడారు అని చెప్పేసరికి కోపం వచ్చేసింది. పొగరు తలకెక్కేసింది. అయినా నా గురించి ఎవరో ఏదో చెప్పేస్తే నమ్మేస్తావా? రేపెవడైనా చేతు వేరే అమ్మాయితో తిరుగుతున్నాడు, మీకెవరికి తెలియకుండా వేరే కాపురం పెట్టాడు అంటాడు, నువ్వు నమ్మేస్తావా? ఆ విధంగా అంటే అస్సలు నమ్మను. ఏ? మీ గురించి నాకు తెలుసు కదా. ఇదిగో ఈ ఏదో డబుల్ మీనింగ్ డైలాగులు చెప్పొద్దంటున్నాను. అయినా నేను వాళ్ళు చెప్పిందేమీ నమ్మలేదే. గదిలోకొచ్చి నాకేమీ తీసుకురాలేదా అని అడిగితే మీరు అప్పుడైనా నిజం చెప్పారా? ఓ అని బిల్డప్ ఇచ్చారు, అందుకే నమ్మాల్సి వచ్చింది. అయినా నాదేనే తప్పు. ఏదో నిన్ను సర్ప్రైజ్ చేద్దాం, నీ కళ్ళల్లో ఆనందం చూద్దామని ఏవేవో ఎక్స్పెక్ట్ చేశాను చూడు. నా బూట్తో నేను కొట్టుకోవాలి. నెక్లెస్ మెడలో వేసుకుని భుజాలు అటు ఇటు తిప్పుతూ కళ్ళు ఎగరేస్తూ ఎవరి మట్టుకు వాళ్ళు ఆస్కార్ అమ్మ మొగుడుకు మించిన నటన చేసేశారు. మా అక్కలేమో హర్ట్ అయిపోయారు. అవన్నీ తలుచుకుంటుంటే ఛే, పో, నీ ఏదో మొహం నాకు చూపించుకో, వెళ్ళు బయటికి. ఇప్పుడు అమూల్ బేబీని కూల్ చేయడం ఎలా? ఏయ్, ఎందుకు ఏడుస్తున్నావు? నువ్వు చేసిన పనికి నేను ఏడవాలి? చిన్న పిల్లని చేసి అందరూ నన్ను మోసం చేశారు. మీరు కూడా అర్థం చేసుకోకుండా నన్నే తిడుతున్నారు. నాకు ఈ నెక్లెస్ వద్దు, మీరు తెచ్చిన ఆ నెక్లెస్ వద్దు, అసలు నాకేమీ వద్దు. నేను వెళ్ళిపోతాను. స్టేషన్ కి వెళ్ళి అక్కడే పడుకుంటాను. నేను ఆగను. ఒక దిండు తుప్పడి ప్యాక్ చేసి స్టేషన్ కి పంపించండి. దీన్నే ఓవర్ యాక్షన్ అంటారు. ఇలా కూర్చో. మరి మరి మీరు నన్ను ఇంకెప్పుడైనా తిడతారా? ఏ చిచి చిచి చిచి, ఇప్పుడు కూడా నిన్ను తిట్టాను అనుకుంటున్నావా? అయ్యో, అంతా ఉట్టిదే. నిజంగా దీనంతటికీ కారణమైన మా బాబు మీదే ఒట్టు. నేను ఎటు మా అక్కల ముందు ఎదవనైపోయాను. ఇప్పుడు నీ మీద కోప్పడితే ఏమొస్తుంది? ఇదిగో ఈ నెక్లెస్ తీసుకో. వద్దు. మరదే ఉత్తునే తిట్టానని చెప్పాను కదా. అయితే మీ చేతులతో మీరే నా మెళ్ళో వేయండి. సరే. మీరు నాకు ఒక గిఫ్ట్ ఇచ్చారు కాబట్టి మీరడిగినట్టే నేను చేస్తాను. నేనేం అడిగాను? అదే
మీ అక్కలు ముగ్గురు నన్ను అందంగా ముస్తాబు చేసి పాల గ్లాస్ నా చేతికిచ్చి గదిలోకి పంపిస్తే హా, అది నేను కావాలని చెప్పలేదు. ఆ, ఎటు జరగని పని అని చెప్పాను. ఆహా జరుగుతుంది అని నేను చెప్తున్నాను. మీరు కొనిచ్చిన ఈ నెక్లెస్ మీద ఒట్టు. ప్లీజ్ మేడం, లిఫ్ట్ చేయండి మేడం. చెప్పు రమా. మేడం, ఏమైంది రమా? నేనిప్పుడే బయలుదేరుతున్నాను. ఓకే మేడం. అమ్మా సూర్య, టిఫిన్ చేద్దుగాని రామ్మా. అర్జెంట్గా వెళ్ళాలి మావయ్య. సూర్య, చెప్పు. ఏంటి సూర్య అంత కంగారుగా వెళ్ళిపోతుంది? మళ్ళీ ఏదో టెన్షన్ మొదలైనట్టుంది తమ్ముడు. పోలీసు ఉద్యోగం అన్నాక ఇవన్నీ తప్పవు కదండి. ఏం ఉద్యోగమో ఏంటో, తరతరాలు కూర్చుని తిన్నా తరగని ఆస్తి నువ్వు సంపాదించావు. ఇంట్లో కూర్చుని శుభ్రంగా వాళ్ళు కాపురం చేసుకోకుండా ఏంటిదంతా? ఈ ఉద్యోగం మానేమని చెప్పు తమ్ముడు. అప్పుడే నువ్వు తొందరగా తాతయ్య అవుతావు. సమాజానికి మంచి చేస్తున్న పోలీస్ ఆఫీసర్ నా కోడలు అని గర్వపడ్డానక్క. ఇప్పుడు ఏ నోటుతో ఆ మంచి చెయ్యొద్దని చెప్పను. మీరేం టెన్షన్ పడకండి బాబు గారు. మేడం గారు టెన్షన్ పడటానికి కారణం ఏంటో నేను కనుక్కుంటాను. అదేదో చూడరా. హ్మ్. డ్రైవర్ కాస్త ఫాస్ట్ గా పోనివ్వు. గుడ్ మార్నింగ్ మేడం. మార్నింగ్. ఏం జరిగింది? మార్నింగ్ 7:30కి మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది మేడం. వాళ్ళని ట్రేస్ చేసి పట్టుకున్నాం. ఎక్కడ వాడు? ఇక్కడే ఉన్నాడు మేడం. ఏయ్, నువ్వసలు మనిషివేనా? బాంబు సప్లై చేయటం నా ప్రొఫెషన్. మనుషుల ప్రాణాలు తీయడం ప్రొఫెషన్ ఏంట్రా? నువ్వు సప్లై చేసిన బాంబుని సిటీలో జరగబోయే పెద్ద ఈవెంట్ లో పేల్చబోతున్నారు. ఎంతమంది ప్రాణాలు పోతాయో తెలుసా నీకు? అసలు ఎవరా నీ దగ్గర బాంబు కొంది? మేడం, ఈ ప్రొఫెషన్ లో ఎవరు ఏంటి అని డీటెయిల్స్ ఉండవు. మళ్ళీ అదే మాట. వచ్చినప్పటి నుంచి ఎంత కొట్టినా ఇదే చెప్తున్నాడు మేడం. నువ్వు ఆగురమ్మా. ఎవరికి సప్లై చేశావో తెలియకుండా ఎలా ఉంటుంది? మేడం, వాళ్ళకి ఎప్పుడైనా బాంబు కావాలంటే ఒక కాల్ వస్తుంది, మేమే తయారు చేస్తాం. ఎవరో ఒకరు వచ్చి కలెక్ట్ చేసుకొని వెళ్ళిపోతారు. ఆ బాంబు ఎవరు కొంటారో, ఎక్కడ బ్లాస్ట్ చేస్తారో ఇలాంటి డీటెయిల్స్ వాళ్ళు చెప్పరు, మేము అడగము. పైసలు వచ్చినాయా, బాంబు పంపామా, అంతే. వీడికి ఫోన్ చేస్తే బాంబ్ కలెక్ట్ చేసిన వాడి ఫోన్ ని ట్రేస్ చేయాలని చూసాం మేడం. కానీ స్విచ్ ఆఫ్ వచ్చింది. వాడెక్కడున్నాడో తెలియలేదు. వాడిని పట్టుకుంటే బాంబ్ ఎవరి కోసం తీసుకున్నాడో, ఎక్కడ పెట్టారో అనే విషయాలు తెలుస్తాయి మేడం. వాణ్ణి పట్టుకునేంత టైం లేదురామా. రేపే ఈవెంట్. మేడం, ఇంకో విషయం, మీరెన్ని మెటల్ డిటెక్టర్స్ పెట్టినా, ఎంత స్కాన్ చేసినా ఆ మెటీరియల్ మాత్రం దొరకదు. ఏం శకుంతల, నవ్వుతున్నావేంటి?
ఈ బాంబు పెట్టడం ఏంటి, వాడు దొరికిపోవడం ఏంటి? వాడు నోరు విప్పితే అందరూ ఇరుక్కుంటాం. మీకు మీ అమ్మాయి కాంటెస్ట్ లో గెలవాలా వద్దా? తను గెలవడానికి ఈ ఈవెంట్ లో బాంబు పెట్టడం ఏంటి? చూడండి, మీకు నాకు డీల్. మీ అమ్మాయి మిస్ హైదరాబాద్ అవడం. ఏం చెయ్యాలి, ఎలా చెయ్యాలి అనేది నా డిసిషన్. అయినా మీ డైరెక్షన్ నాకు నచ్చదు. మీరంటే రెస్పెక్ట్ ఇస్తా, కానీ డీల్ చేసేటప్పుడు ఇన్వాల్వ్ అయితే మాత్రం. అది కాదు శకుంతల, అక్కడ మా అమ్మాయి ఉంది. అరే పొరపాటున బాంబు వెళ్తే? మీ అమ్మాయికి ఏం కాదు, నాది గ్యారంటీ. అసలు ఇదంతా ఎందుకు అంటున్నాను? సూర్యకాంతాన్ని డైవర్ట్ చేస్తే కాని ఈవెంట్లో మనం అనుకున్నట్టు చెయ్యలేం. తను బాంబు వెతికే ప్రాసెస్ లో ఉంటే ఇక్కడ చక్కబెట్టాల్సిన వ్యవహారాలు మనం చక్కబెడదాం. ఎరవేసి ఎలకను పట్టినట్టు బాంబుని చూపించి సూర్యకాంతం కాన్సంట్రేషన్ ని ఈవెంట్ నుంచి బాంబు మీదకి షిఫ్ట్ చేస్తాను. ఇంతకీ బాంబు ఎక్కడా? ఆల్రెడీ లోపలికి వెళ్లిపోయింది. మీరు అనవసరంగా టెన్షన్ పడకుండా మిస్ హైదరాబాద్ గా తిరిగొచ్చే మీ అమ్మాయికి వెల్కమ్ చెప్పడానికి ఏర్పాట్లు చేసుకోండి. ఇంతకీ మీ ప్లాన్ ఏంటి మేడం? బాంబు పెడితే అక్కడున్న వాళ్ళందరికీ రిస్క్ కదా. ఆ బిజినెస్ మ్యాన్ కి తన కూతురు గెలుపు ముఖ్యం. నాకు ఆ సూర్యకాంతాన్ని దెబ్బ కొట్టడం ముఖ్యం, అడ్డు తొలగించుకోవడం ముఖ్యం. ఏం చేస్తానో ఎలా చేస్తానన్నది ఎవ్వరికి చెప్పాల్సిన అవసరం నాకు లేదు. అవునా, సరే వస్తున్నాం. ఏమన్నారమ్మా? మేడం, ఆ మిస్ హైదరాబాద్ కాంటెస్ట్ లో పార్టిసిపేట్ చేసే ఆర్టిస్టులందరూ ఇప్పుడే హోటల్కి వస్తున్నారు. ఎక్స్క్యూజ్ మీ. ఎస్ మ్యామ్. రేపు జరగబోయే ఈవెంట్ లో పాల్గొనే కంటెస్టెంట్స్ వచ్చారంట కదా? ఇప్పుడే దిగారు మేడం. సెకండ్ అండ్ థర్డ్ ఫ్లోర్ అలాట్ చేశాం మేడం. ఓకే, నాకు వాళ్ళ ఎంట్రీ దగ్గర నుంచి సీసీటీవీ ఫుటేజ్ కావాలి. ఓకే, ఒక్క నిమిషం మేడం.
బాంబ్ లోపలికొస్తే వీళ్ల ద్వారానే రావాలి. కానీ వాళ్ళలో ఎవరనేది ఎలా తెలుస్తుంది మేడం? వాళ్ళ లగేజ్ చెక్ చేస్తే వాళ్ళు ఒప్పుకోరు కదా మేడం. వాళ్ళ పర్మిషన్ తోటి మనకి పని లేదు. ఆ ఈవెంట్ మేనేజర్ని రమ్మను. ఓకే మేడం. ఏంటి మీరనేది? ఈవెంట్ లో బాంబ్ బ్లాస్ట్ కి ప్లాన్ చేశారు. అని ఆధారం ఏంటి? ఆధారాల కోసమే చెక్ చేస్తామంటున్నాం సార్. సారీ మేడం.